పద్మశాలీలు రాజకీయ పరంగా ఎదగాలి. పద్మశాలి సంఘం యువ నాయకులు మేరుగు అశోక్ వెల్లడి. వరంగల్ కిలా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రవేశ ద్వారం వాకింగ్ మైదానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలి కుల బంధువుల కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం యువనేత నాయకులు మేరుగు అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలు సంఘటితంగా ఐకమత్యంగా ఉండి ఐకమత్యం చాటుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో జరిగిన పద్మశాలి కుల బంధువుల వనభోజనాల కార్యక్రమం విజయవంతమైందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారని, వారిలో చైతన్యం వచ్చిందని ఆయన తెలిపారు. అనంతరం తులసి ఉసిరి చెట్టుకు మేరుగు అశోక్ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడెపు రవీందర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కో కన్వీనర్ వడ్నాల నరేందర్ అధ్యక్షత వహించారు. ఉదయం జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజ, తులసి దాత్రి సహిత లక్ష్మీనారాయణ పూజ, ఉసిరి చెట్టు పూజ, రుద్రాభిషేకం అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచమహాహారతులతో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ, సతీష్, ఆడెపు వెంకటేష్, ప్రముఖ గ్రానైట్ అధినేత ములుకారాజు, పద్మశాలి సంఘం కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ నగరం మరియు జిల్లా కమిటీ పద్మశాలి కమిటీ ఆధ్వర్యం లోపల కార్తీక మాస వనభోజనాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్తీక మాస వనభోజనాల్ని ముఖ్యంగా అడవి వనభోజనం అంటే అడవిలోకి రావడం అని అర్థం. ఉసిరి చెట్టు కింద ఎవరైతే భోజనం చేసి దీపం ముట్టించి భోజనం చేస్తారో వారికి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పేసి ఒక నానుడి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పద్మశాలి కుల బాంధవుల సుఖ సంతోషాల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చి ఉన్నారు. వారు పద్మశాలీల శ్రేయస్సు కోసం ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారికి పద్మశాలి జిల్లా కమిటీ, నగర కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నగర మేయర్ గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా సంపూర్ణటువంటి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వనభోజనాలు కిలవరంగల్ వాకింగ్ రోడ్ లోపల సుమారు 10,000 మందితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వనభోజనాలకు ఇచ్చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి అక్క చెల్లెల అన్నదమ్ములందరూ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు ఉన్నటువంటి సంఖ్యారీత్యా వారి కోటాకు అనుగుణంగా వాళ్ళకి సీట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘటితంగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో చూపించాలని చెప్పేసి కూడా పద్మశాలి కుల బాంధవులకు పిలుపునిస్తా ఉన్నాం. మేరుగు అశోక్, పద్మశాలి జిల్లా నాయకులు.